ఇజ్రాయిల్ లెబనాన్ యుద్ధంలో హెజబొల్లాకు కోలుకోలేని దెబ్బలు తగులుతున్నాయి. తాజాగా శుక్రవారం నాడు ఇజ్రాయిల్ వైమానిక దాడుల్లో హెజబొల్లా నంబర్ 2ను లేపేసింది. ఆయనతో పాటు మరో 14 మంది దుర్మరణం పాలయ్యారు. పెద్ద సంఖ్యలో గాయపడ్డారు. ఇబ్రహీం విషయానికొస్తే ఇరాన్ మిలిటెంట్ గ్రూప్ రాడ్వాన్ ఫోర్స్ హెడ్ గా కూడా ఉన్నారు. ఇక ఇబ్రహీం గత చరిత్రను చూస్తే అతను ఆరితేరిన టెర్రరిస్టుగా అమెరికా పేర్కొంది. 1983లోనే బీరూట్ అమెరికా రాయబార కార్యాలయంపై బాంబు దాడులు చేసిన ఘన చరిత్ర ఇబ్రహీం అఖిల్ది. కాగా అఖిల్ చనిపోయిన విషయాన్ని హెజబొల్లా కూడా నిర్ధారించింది. గ్రేట్ లీడర్ను కోల్పోయామని సంతాపం వ్యక్తం చేసింది. ఇక ఇబ్రహీం అఖిల్ విషయానికొస్తే ఆయన దక్షిణ బీరూట్లోని శివార్లలో నివసిస్తున్న అపార్ట్మెంట్ను నేలమట్టం చేసింది ఇజ్రాయిల్. కాగా ఆ ప్రాంతాన్ని ఏఎఫ్పీ జర్నలిస్టు సందర్శించారు. ఇజ్రాయిల్ దాడిలో చనిపోయిన ఫైటర్లను ఉద్దేశించి హెజబొల్లా గ్రూప్ జెరూసలేం వెళ్తున్న రోడ్లో చనిపోయాడని అక్కడి వారు ఓ నానుడిగా చెబుతుంటారు. గాజా యుద్ధం మొదలైన తర్వాత చనిపోయిన సీనియర్ కమాండర్లు అఖిల్ రెండోవాడు. ఈ ఏడాది జూలైలో బీరూట్ పౌదా షాకూర్ను ఇజ్రాయిల్ లేపేసిన విషయం తెలిసిందే. అటు తర్వాత హెజబొల్లా ఇజ్రాయిల్పై క్షిపణులతో దాడులు చేయడం మొదలెట్టింది. ఇంతకు ఇబ్రహీం అఖిల్ ఎవరు అనే విషయానికొస్తే అతడు తూర్పు లెబనాన్లో బాల్బేక్ ఏరియాలో జన్మించాడు. 1980లో అతడు హెజబొల్లాలో చేరాడని అసోసియేట్ ప్రెస్ అనే వార్తా సంస్థ తెలిపింది. హెజబొల్లా మిలిటరీ గ్రూప్లో సాధారణ సభ్యుడిగా చేరిన అఖిల్ అంచెలంచెలుగా ఎదుగుతూ వచ్చాడు. 2008లో జిహాద్ కౌన్సిల్లో చేరాడు. అటు తర్వాత అత్యంత కీలకమైన రాడ్వాన్ ఫోర్స్ హెడ్గా ఎదిగాడు. అటు తర్వాత సిరియాలో యుద్ధంలో పాల్గొన్నాడు. అర్బన్ యుద్ధంలో మంచి అనుభవం గడించాడు. అయితే గత దశాబ్దం కాలంలో అంచెలంచెలుగా గ్రూప్ మిలిటరీ కమాండర్గా ఎలా ఎదిగాడన్న విషయం మాత్రం స్పష్టంగా తెలియదు. అయితే బ్రుసెల్స్ కు చెందిన మిలిటరీ కౌంటర్ టెర్రరిజం ఎనలిస్టు ఎలిజా మాగ్నియర్ అసోసియేట్ ప్రెస్ తో మాట్లాడుతూ అఖిల్ గ్రూప్లో అత్యంత సీనియర్ అని చెప్పాడు. హెజబొల్లా ప్రారంభమైనప్పటి నుంచి ఉన్నాడు. మిలిటెంట్ గ్రూప్లో వివిధ రకాల బాధ్యతలు చేపట్టాడు. జిహాద్ కౌన్సిల్ సభ్యుడు అంటే అతిపెద్ద పోస్టు. అది కాకుండా రాడ్వాన్ ఫోర్సెస్ చీఫ్ అంటేనే ప్రతిష్టాత్మకమైన హోదాలో ఉన్నట్టు లెక్క అని వివరించారు. ఇదిలా ఉండగా 1983లో బీరూట్లో అమెరికా రాయబార కార్యాలయంపై బాంబు దాడులు జరిపిన నేపథ్యంలో అమెరికా అతన్ని ఆచూకీ తెలిపినా అతన్ని అరెస్ట్ చేసినా $7 మిలియన్ల బహుమతిగా ఇస్తామని ప్రకటించింది. అతనిపై ఆంక్షలు కూడా విధించింది అమెరికా. 2015లో అమెరికా ట్రెజరీ డిపార్ట్మెంట్ అతన్ని టెర్రరిస్టుగా ప్రకటించింది. అటు తర్వాత అమెరికా స్టేట్ డిపార్ట్మెంట్ అఖిల్ను గ్లోబల్ టెర్రరిస్టుగా ప్రకటించింది. ఇబ్రహీం అఖిల్ను ఓల్డ్ స్కూల్ మిలిటరీ కమాండర్ అని, ఇరాన్తో సన్నిహిత సంబంధాలు కలిగినవాడని చెబుతుంటారు. లెబనాన్, సిరియాలో జరుగుతున్న యుద్ధంలో పాల్గొనడానికి ముందు 3 సంవత్సరాల పాటు ఆయన ఇరాన్లో శిక్షణ తీసుకున్నాడని చెబుతున్నారు మిలిటరీ అనలిస్టులు. సీనియర్ హెజబొల్లా మిలిటరీ అధికారుల మాదిరిగానే అఖిల్ కూడా షార్ట్ ఫిగర్, బహిరంగంగా ఎక్కడా కనిపించారు. అలా అని ఎలాంటి ప్రకటనలు కూడా చెయ్యరు. అమెరికా అధికారుల సమాచారం ప్రకారం అఖిల్ను తహసీన్ అని కూడా అంటారు. హెజబొల్లా మిలిటరీ బాడీలో అత్యున్నత స్థానంలో ఉన్నట్టు లెక్క. ఇక అమెరికా వాంటెడ్ లిస్టులో ఉన్నారు. 1983లో బీరూట్లో అమెరికా రాయబార కార్యాలయంపై జరిపిన బాంబు దాడిలో కీలక పాత్ర పోషించాడు. ఈ దాడిలో 63 మంది చనిపోయారు. అలాగే యుఎస్ మెరైన్ బరాక్స్ దాడిలో 241 మంది అమెరికా పౌరులు మృతి చెందారు. కాగా ఈ దాడులు చేసింది ఇస్లామిక్ జిహాద్ ఆర్గనైజేషన్. ఇది హెజబొల్లా సెల్. ఈ సెల్లో అఖిల్ సీనియర్ సభ్యుడు. 1980లో అమెరికన్లను, జర్మన్ పౌరులను బందీలుగా చేజిక్కించుకోవాలని ఆయన తన అనుచరులను ఆదేశించారు. రాడ్వాన్ ఫోర్స్ విషయానికొస్తే ఇజ్రాయిల్ యుద్ధంలో కీలక పాత్ర పోషిస్తుంది. మంగళవారం నాడు జరిగిన పేజర్ల పేలుడులో అఖిల్ కూడా గాయపడ్డాడు. అయితే శుక్రవారం నాడు ఉదయం ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేశారని ఇజ్రాయిల్ వార్తా పత్రి హర్తేజ్ వెల్లడించింది. కాగా శుక్రవారం నాడు హెజబొల్లా ఉత్తర ఇజ్రాయిల్పై పెద్ద ఎత్తున రాకెట్లతో దాడులు చేసింది. దీనికి కౌంటర్గా ఇజ్రాయిల్ తాము 140 రాకెట్లను పేల్చివేశామని తెలిపింది. కాగా ఇజ్రాయిల్ పోలీసులు తమ పౌరులను రోడ్లపైకి రావద్దని కోరింది. రోడ్లు ధ్వంసమయ్యాయని ప్రజలను హెచ్చరించింది. దీనికి బదులుగా ఇజ్రాయిల్ కూడా శుక్రవారం దక్షిణ లెబనాన్పై యుద్ధ విమానాలపై దాడులు చేసింది. ప్రధానంగా టెర్రరిస్టులు ఉండే ప్రాంతాలపై, అలాగే ఆయుధ స్టోరేజీలపై దాడులు చేసి భారీ నష్టాన్ని చేకూర్చిపెట్టింది. ఈ దాడిలోనే అఖిల్ నివసిస్తున్న అపార్ట్మెంట్ కూలి దుర్మరణం పాలయ్యాడు. ఇదిలా ఉండగా హెజబొల్లాను ఇజ్రాయెల్ కోలుకోలేని దెబ్బతీస్తోంది. వారం మొత్తం ఎడతెరిపి లేకుండా దాడులు చేస్తూ తన సత్తా ఏంటో మరోమారు చూపించింది. అలాగే కీలక సభ్యులను కోల్పోతోంది.